ఇంకా డైలాగ్స్ విషయంలోకి వస్తే ఓ మై గాడ్ జో డర్ గయా ఓ మర్ గయా, ఇంకా మీరు ఇంకా చాలా డైలాగ్స్ చెప్పారు, హిందీలో కూడా చెప్పారు. డర్ కా డెఫినిషన్ హే గబ్బర్ సర్దార్ గబ్బర్ సింగ్ అన్నట్టు. ఇలా నాకు చాలా డైలాగ్స్ గుర్తున్నాయి, బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్. సో గివ్ ఇట్ అ ఛాన్స్, విచ్ విల్ బి యువర్ ది మోస్ట్ లవ్లీ డైలాగ్ దట్ యూ లవ్? అంటే నాకు మళ్ళీ పర్సనల్గా వెళ్ళిపోతే నాకేమనిపిస్తుంటే, ఏదైనా భూమి తన సొంతం అనుకుంటాడు, కానీ ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి తన సొంతం అనుకుంటారు, కానీ ఎవరైనా ఈ భూమికే సొంతం. అది నాకు సాయి మాధవ్ గారు రాసిన డైలాగ్ నాకు చాలా ఇష్టమైన డైలాగ్. అది దాంట్లో చాలా చాలా బలమైన సత్యం ఉంటుంది, చాలా లోతైన సత్యం ఉంటుంది. నాకు ఇష్టమైన డైలాగ్. సార్, మిమ్మల్ని మేము మామూలుగా మీటింగ్లో ఎక్కడైనా మీ స్పీచెస్ వింటూ ఉంటే, బాబోయ్ ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారో, మేము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతారు అని ఒక చిన్న భయం ఉండేది. బట్ ఇట్ ఈస్ టోటలీ ఆపోజిట్ హౌ యూర్ టాకింగ్ టు అస్. అంటే అక్కడున్న సందర్భం వేరు, ఇక్కడున్న సందర్భం వేరు కదా. సో మాకు గబ్బర్ సింగ్ లా మాట్లాడుతున్నారు, మాకు సర్దార్ గబ్బర్ సింగే ఇష్టం. భయం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్ చేయాలని కూడా కాదు, గబ్బర్ సింగ్కి అనగానే ఒక గుర్రం దాటి హీరోని ఎలా ఇంట్రొడ్యూస్ చేసినా ఎలా నచ్చుద్ది, నాకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇవి గబ్బర్ సింగ్ అని వేరే కత్తి వేరేలా ఆలోచన. గబ్బర్ సింగ్ అని అనగానే